హాయ్ అండి. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సండే అండ్ మండే రోజు వ్లాగ్. ఇక మార్నింగ్ లేవగానే సండే నేను కల్లాపతి చల్లేసి ముగ్గైతే వేసేసాను. ఇక తర్వాత మా హస్బెండ్కి అయితే జీలకర్ర వాటర్ ఇచ్చేసాను. ఇడ్లీ పెట్టేశాను ఒక పక్క. అలాగే బొంబాయి చట్నీ అయితే చేశానన్నమాట. తర్వాత ఇంకా టిఫిన్స్ చేసేసాము. ఇక రైస్ పెట్టేసి గుడ్లు కర్రీ అయితే చేశాను. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదన్నమాట లంచ్కి. ఇక నైట్ వెళ్తే ఆల్ఫా నుంచి తందూరి చికెన్ తెస్తానని చెప్పారనమాట. ఇక నైట్కి వచ్చేసాము ఇప్పుడు మనం. నేను ఏమీ వ్లాగ్ షూట్ చేయలేదు, చాలా లేజీ డే అయిపోయిందండి. మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గర లేరు కదా, ఇంకా అస్సలు ఏమీ షూట్ చేయలేదు నేను. నైట్ మాత్రం ఇంకా ఆల్ఫా నుంచి తందూరి తెలుసు కదా, తందూరి చికెన్ అయితే తీసుకొచ్చారు. 230 రూపీస్ అంట, హాఫ్ కోడి అనమాట. ఇక అదైతే మేము ఓపెన్ చేసుకొని బాగా చిల్ అవుతూ తినేద్దామని చెప్పి ఓపెన్ చేసుకుంటున్నాము. బాగుంటుందండి ఇది తందూరి అయితే, చాలా బాగుంటుంది. అంటే కాల్చుతారనమాట, ఫ్రైడ్ కాదు, అంటే డీప్ ఫ్రై చేసింది కాదు, కాల్చుతారు కదా తందూరి, అదనమాట. ఇక దీంట్లోకి అయితే ఏమి ఇచ్చారంటే ఒక మైనస్ ఇచ్చారు, అలాగే గ్రీన్ చట్నీ, ఆనియన్స్ అయితే ఇచ్చారు. ఆనియన్స్ లేకుండా అస్సలు తినండి నేనైతే, నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇలా అలవాటు ఉంటుందనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. కొంతమందికి ఆనియన్తో తినడం అంత నచ్చదు, కానీ నేను మాత్రం ఒకవేళ వాళ్ళు ఆనియన్ వేయకపోయినా సరే నేను ఇంట్లో ఆనియన్ అయినా సరే కట్ చేసుకొని తింటానన్నమాట. నాకైతే ఆనియన్ కంపల్సరీ ఉండాల్సిందే చికెన్ కానీ బిర్యానీ కానీ తిన్నప్పుడు. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే. ఎప్పుడు తీసుకోము, ఎప్పుడో ఒకసారి తీసుకున్నాము 2 ఇయర్స్ బ్యాక్, మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాం అనమాట. ఎక్కువగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటామండి. చికెన్ తీసుకొచ్చుకొని చక్కగా బిర్యానీ చేసుకొని తింటూ ఉంటాము. కానీ ఒక 2-3 వీక్స్ నుంచి మేము కొన్ని రీజన్స్ వల్ల అయితే తీసుకురావట్లేదు. నాకు పెళ్ళైన కొత్తలో అయితే అస్సలు ఏమీ వంట చేయడానికి ఏమీ వచ్చేది కాదండి. మీలో ఎంతమంది వంట నేర్చుకోకుండా పెళ్లి చేసుకున్నారనేది కామెంట్ చేయండి. నాకు పెళ్ళికి ముందు అయితే కనీసం ఒక మ్యాగీ చేయడం రాదు, కాఫీలు టీలు పెట్టడం కూడా రాదనమాట. ఎందుకంటే నాకు అమ్మ ఎక్కడికైనా వెళ్ళినా మా అక్క ఉండేది, మా అక్క పెట్టేసేదనమాట. తర్వాత కూడా ఇంకా మా చెల్లె ఒక స్టెప్ ముందుకెళ్ళి మా చెల్లి చేసేది, కానీ నేను వంటల జోలికి అస్సలు వెళ్ళేదాన్ని కాదు. నాకు బేసిక్గా అంత ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదనమాట. ఇక మేము తర్వాత అయితే గుంటూరు గారం మూవీ పెట్టుకొని చూసామన్నమాట. నాకైతే అంతగా ఏం నచ్చలేదు, చాలా బోర్ కొట్టింది ఆ మూవీ చూస్తున్నంతసేపు. ఇక తర్వాత మా పిల్లలు మా హస్బెండ్ పడుకున్నారు, నేను కూడా పడుకొని 2 గంటలకి లేచి కిచెన్లో ఉన్న గిన్నెలు అయితే కడుగుతున్నానండి. పిల్లలతోటి నాకు ఇలా ఉంటుందన్నమాట. మా చిన్నోడు పడుకోలేనప్పుడు కడుగుతుంటే అస్సలు ఊరుకోవట్లేదు వాడు. ఇంకా వాడిని పడుకోబెట్టేసి, మాకు ఏంటంటే ఇక్కడ ఇల్లు చాలా బాగుంటుందండి, మేము ఉండే ఇల్లు. కాకపోతే ఏంటంటే ఈ సైడ్ వాటరు నైట్ 2 o'clock వస్తున్నాయన్నమాట. నేను పడుకోవడమే 12కి 12:30కి, ఒక్కొక్కసారి 1కి పడుకుంటాను. పోనీ ఆ 1కి వేసి పడుకుందాం అనేసి అనుకుని మోటర్ వేస్తే అస్సలు రావు, కరెక్ట్గా 2కే వస్తాయి. ఇంకా నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. మా హస్బెండ్ వేసేవారు ఇదివరకు, నాకు అసలు ఈ కష్టాలు ఏం తెలిసేవి కాదు. కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ ఈ మధ్య వాకింగ్కి వెళ్తున్నారనమాట. ఇంకా మళ్ళీ మోటర్ వేసి మళ్ళీ మార్నింగే లేవాలంటే కష్టం అవుతుంది కదా అని చెప్పి నేనే, వద్దులేండి నేను వేస్తాను, మీరు మార్నింగే లేచి వాకింగ్కి వెళ్తారు కదా అని చెప్పి ఇంక ఈ బాధ్యత అయితే నేను తీసుకున్నాను అనమాట. కానీ ఇదొక్కటే నాకు చాలా, నాకనే కాదు మా హస్బెండ్కి కూడా ఇదొక్కటే చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. పిల్లలతో పడుకోవడమే, మేము లేట్గా పడుకుంటాము. మేము అనుకున్న టైంకి పడుకోవడానికి కూడా ఉండదు మాకు. ఒక్కొక్కసారి వాళ్ళకి నిద్ర వస్తే వెంటనే పడుకుంటారు, కానీ లేకపోతే అస్సలు పడుకోరు. వాళ్ళతోటి ఇంకా ఆడి ఆడి పడుకునేసరికి మాకు చాలా లేట్ అవుతుందా. మళ్ళీ నాకు మధ్యలో ఈ యూట్యూబ్ వర్క్ కూడా ఒకటి ఏంటంటే, ఇవి ఎడిటింగ్ చేసుకోవడం, ఈ వాయిస్ ఓవర్లు ఇవ్వడం, ఇవన్నిటి వల్ల నాకు అసలు టైం మేనేజ్ అవ్వట్లేదు అనమాట. ఇక ఏం చేస్తాంలేండి, నాకు నచ్చి దిగాను. ఇంకా నన్ను సపోర్ట్ చేయడం మీ బాధ్యతే, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక నెక్స్ట్ డే అనమాట, నెక్స్ట్ డేకి వచ్చేసాము. నెక్స్ట్ డే మండే రోజున నేను చిక్కుడుకాయ కర్రీ చేశాను. మా హస్బెండ్ మా పిల్లలు అయితే రౌండ్కి వెళ్తున్నారనమాట. అంటే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి లంచ్ చేసేసిన తర్వాత ఎప్పుడు అభిని ఒక రౌండ్ వేసి వెళ్తారు ఆఫీస్కి. ఇంకా మా చిన్నోడు కూడా బండి మీద కూర్చోవడం వచ్చింది కదా, ఇంకా వాడు కూడా ఎక్కేసాడనమాట. రమ్మంటే అస్సలు రావట్లేదు. రా
బాయ్ చెప్పు. ఇంకో రౌండ్ అంటే అర్థంతో బాయ్ బాయ్ తల్లి. చూసారు కదండి ఎలా ఏడుస్తున్నాడో. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా అలానే ఇంకా అల్లరి చేస్తూ ఉంటున్నాడు అనమాట. మా హస్బెండ్ అయితే ఇంక రోజు తీసుకువెళ్ళరు. మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు వీడికి ఫ్రంట్ కూర్చోవడం బాగా వచ్చింది కదా, ఇంక సర్లే అని కాసేపు ఎక్కించుకుంటే ఒక రౌండ్ వేస్తే సరిపోదంట, ఇంకా ఇంకా తిరుగుతాడంట. మాకైతే నవ్వొచ్చింది వాడు ఏడుపు చూస్తే, కానీ జాలి కూడా వేసిందనమాట. ఇప్పుడు వీళ్ళ మీద జాలి పడితే ఎలా ఉంటుందంటే తర్వాత మా హస్బెండ్ మీద జాలి పడాల్సి వస్తుంది. ఎందుకంటే మా అబ్బి అలాగే మా ఆయన్ని అస్సలు వదలడండి. ఇంకా డాడీ కూచి అయిపోయాడు వాడు. మా ఆయన ఇప్పటికే నా ప్రేమ మా అబ్బి ప్రేమ తట్టుకోలేకపోతున్నారు. కాంపిటీషన్కి వీడు కూడా వస్తే బాబోయ్ నేను వీడి ప్రేమ ఇంక తట్టుకోలేనే బాబు, చాలు ఇంకా వీడిని మాత్రం నీ పార్టీలోకే ఉంచుకో అనేసి అంటారనమాట నవ్వుతూ. లేదండి మీరు ఎంత అవాయిడ్ చేసినా వీళ్ళకి మీరంటేనే ఇష్టం అంటాను నేను. వచ్చేసారు, ఏం చేస్తాడో చూద్దాం మనం. సరే బాయ్. రావా పదవలేనాడు, పదవెత్తే కదలట్లేదు. నా మా చిన్నోడిని చూసారు కదండి, ఇంకా గారాలు వచ్చేసాయి అనమాట. గారాలు చేస్తున్నాడు బాగాను. ఇక తర్వాత నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను, ఇక అయిపోయినాయి అనమాట, ఆరేయాలి. ఇక బట్టలు కూడా ఆరేసేసానండి. ఇంక ఇదేనండి వ్లాగు. లేజీ డేస్ అనమాట నాకు, మండే అండ్ సండే అలా జరిగాయి. ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా సాడ్ డెలివరీ స్టోరీ అయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా ఎమోషనల్గా ఉంటుంది. తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.